హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా జీకే గ్రూప్. ముందుగా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. ఈ వీడియోలో మనం 2026 సంవత్సరంలో వార్తల్లో నిలిచిన మిలిటరీ ఎక్సర్సైజెస్, మిలిటరీ విన్యాసాలను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అలాగే ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ను కొన్ని మెమరీ హింట్స్ ద్వారా గుర్తుంచుకోవడానికి ట్రై చేద్దాం. అలాగే ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా, ఏ పోటీ పరీక్ష అయినా ఈ టాపిక్ పైన ప్రశ్నలు వస్తున్నాయి. సో ఈ వీడియోలో మనం ఇటీవల కాలంలో మారిన ట్రెండ్కి అనుగుణంగా స్టేట్మెంట్ రూపంలో ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఎలా అంటే 4 ఆప్షన్స్ ఇచ్చి 4 స్టేట్మెంట్స్ ఇచ్చి ఏబిసిడి కరెక్టా, ఏబిసి కరెక్టా, ఏబి కరెక్టా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి దానికి అనుగుణంగా ప్రతి ఒక్క ఎక్సర్సైజ్కు కొన్ని ముఖ్యమైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ముఖ్యమైన పాయింట్లను, అలాగే స్టాటిక్ జీకే పరంగా కూడా కొన్ని ముఖ్యమైన పాయింట్లను ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. రైట్, ముందుగా ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ కన్నా ముందు ఈ పేర్లను గుర్తుంచుకోండి. భారత సాయుధ దళాల నాయకత్వం, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్, ఈ 3 దళాలకు అధిపతి లెఫ్టినెంట్ జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి. ఈయన జూన్ 30వ తేదీన ఈ పదవిని స్వీకరించారు. ఈయన కంటే ముందు లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది గారు ఉన్నారు. నెక్స్ట్, భారత సైన్యానికి సంబంధించి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ జనరల్ ధీరజ్ సేత్, వైస్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ సందీప్ జైన్. భారత నావికా దళానికి సంబంధించి చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్, వైస్ చీఫ్ ఆఫ్ ది నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ అజయ్ కొచ్చర్. భారత వైమానిక దళానికి సంబంధించి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్. నెక్స్ట్, ఈ మిలిటరీ విన్యాసాలను మనం అవి ఎక్కడెక్కడ నిర్వహించబడ్డాయో గుర్తుంచుకోవడానికి మెయిన్గా ఈ మిలిటరీ ఆర్మీ కమాండ్స్ గుర్తుంచుకోవాలి. ఇవి కానీ గుర్తుంచుకుంటే మిలిటరీ ఎక్సర్సైజెస్ ఎక్కడ జరిగాయో మనకి ఈజీగా గుర్తుకొస్తాయి, ఈజీగా గుర్తుంచుకోవచ్చు. రైట్, మొత్తం 7 చోట్ల కమాండ్స్ ఉంటాయి ఈ ఇండియన్ ఆర్మీకి సంబంధించి, మీరు చదువుకోండి. నెక్స్ట్, ఇది భారత వాయుసేన ఎయిర్ ఫోర్స్ కమాండ్స్. రైట్, నెక్స్ట్ భారత నావికా దళ కమాండ్స్ 3 ఉంటాయి, గుర్తుంచుకోండి. రైట్, ముందుగా ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్లో జాతీయ మిలిటరీ ఎక్సర్సైజెస్ అంటే భారతదేశంలోని సాయుధ దళాలు వివిధ దళాలతో కలిసి లేదా వివిధ రెజిమెంట్తో కలిసి ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ను నిర్వహిస్తుంది. వాటిని ముందుగా చూద్దాం. మహారాష్ట్రలో భారత సైన్యం ఇండియన్ ఆర్మీ సాంజా శక్తి విన్యాసాలను నిర్వహించింది. భారత సైన్యం జనవరి 8-9 తేదీలలో 2026 సంవత్సరంలో మహారాష్ట్రలోని పూణేలో గల దిఘీ హిల్స్ రేంజ్లో సాంజా శక్తి అనే మొట్టమొదటి మిలిటరీ సివిల్ ఫ్యూజన్ విన్యాసాలను నిర్వహించింది. ఈ విన్యాసాలకు సదరన్ కమాండ్కు చెందిన మహారాష్ట్ర, గుజరాత్ మరియు గోవా ఏరియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంయుక్త విన్యాసాలలో సైన్యం మరియు 16 పౌర సంస్థలు, సివిలియన్ ఫ్యూజన్ అన్నాం మనం ఇందాక, 16 పౌర సంస్థలు అంటే సిఐఎస్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, మహారాష్ట్ర పోలీస్ వంటి సంస్థలు 16తో కలిసి ఇండియన్ ఆర్మీ భారత సైన్యం ఈ యొక్క విన్యాసాలను నిర్వహించింది. దాదాపు 350 మంది పైగా సిబ్బంది ఇందులో పాల్గొన్నారు ఈ విన్యాసాలలో. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ ఎక్సర్సైజ్ ఉద్దేశం సంక్లిష్టమైన భద్రతా సవాళ్లు మరియు అత్యవసర పరిస్థితుల విపత్తు సంసిద్ధతను ఎదుర్కోవడానికి సాయుధ దళాలు మరియు పౌర సంస్థల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడంపై ఈ విన్యాసాలు దృష్టి సారించాయి. ఓకే, రైట్. సాంజా శక్తి, దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సాంజా శక్తి, సాంజా మీన్స్ ఉమ్మడి లేదా షేర్డ్, కలిసి, కమ్ టుగెదర్. ఎవరు? సైన్యం, మిలిటరీ మరియు సివిల్ ఫ్యూజన్ పౌర సంస్థలు ఇద్దరు కలిసి ఈ విన్యాసాలను చేశారు. సాంజా అంటే కమ్ టుగెదర్, సంచారం అనుకోవచ్చు. కలిసి దీనిని పంచుకొని ఈ విన్యాసాలను నిర్వహించారు. నెక్స్ట్, మిలిటరీ ఎక్సర్సైజ్ రుద్రశక్తి 2026. భారత సైన్యానికి చెందిన రుద్ర బ్రిగేడ్ ఇది ఒక దళం యొక్క పేరు. రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో రుద్రశక్తి విన్యాసాలను నిర్వహించింది. ఎవరు? రుద్ర బ్రిగేడ్.
ఈ విన్యాసాలు సైన్యం యొక్క ఆధునీకరణను మరియు భవిష్యత్తు సిద్ధంగా ఉండే యుద్ధ విధానం వైపు ముందడుగు స్పష్టం చేశాయి. ఈ విన్యాసాలకు దక్షిణ సైన్య కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేత్, ఎవరు ఇందాక చూసే మనం, ధీరజ్ సేత్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, ఆయన సమీక్షించారు. గతంలో ఎడారి ప్రాంతంలో రుద్ర బ్రిగేడ్ దళం సామర్థ్యాన్ని, నూతన కార్యాచరణ భావనలను ధృవీకరించిన అఖండ ప్రహార్ విన్యాసాలకు కొనసాగింపుగా ఈ రుద్రశక్తి విన్యాసాలను నిర్వహించారు. గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. అఖండ ప్రహార్ కొనసాగింపుగా రుద్రశక్తి విన్యాసాలను నిర్వహించారు. ఎవరు? రుద్ర బ్రిగేడ్ అనే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ సైన్యం యొక్క దళం, ఆ దళం నిర్వహించింది రుద్రశక్తి. ఓకే, ఎక్కడ? రాజస్థాన్లోని పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో. ఓకే, యాక్టివ్ రీకాల్గా మీకు ఒకసారి రిమెంబర్ చేస్తున్నాను, ఇంపార్టెంట్ పాయింట్స్ను రీకాల్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ వాయుశక్తి 2026 విన్యాసం. రాజస్థాన్లోని జైసల్మర్ గల పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఫిబ్రవరి 27వ తేదీన భారత వైమానిక దళం IAF నిర్వహించిన భారీ స్వదేశీ ఆయుధ సంపత్తి ప్రదర్శన. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరియు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ భారీ విన్యాసాలు ప్రత్యక్ష యుద్ధరంగ వాతావరణాన్ని అనుకరిస్తూ IAF యొక్క పగలు రాత్రి, డే అండ్ నైట్ పోరాట సామర్థ్యాలు, సుదూర ఖచ్చితమైన లక్ష్యం నిర్దేశం మరియు కార్యాచరణ సమన్వయాన్ని ప్రదర్శించాయి. దీని యొక్క థీమ్ ఏంటంటే, ఈ యొక్క విన్యాసం యొక్క థీమ్ అచుక్, అబేద్యా ఔర్ సాతిక్ అనే ప్రధాన కార్యాచరణ విలువల మార్గదర్శకత్వంలో ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. స్థాయి మరియు భాగస్వామ్యం. ఈ విన్యాసాల్లో 77 ఫైటర్ జెట్లు మరియు 43 హెలికాప్టర్లతో సహా 130కి పైగా విమానాలు పాల్గొన్నాయి. IAF యొక్క సౌత్ వెస్టర్న్ ఎయిర్ కమాండ్ నేతృత్వంలో జరిగినాయి. ఎక్కడ జరిగాయి? పోఖ్రాన్ ఫీల్డ్ రేంజ్లో. ఎవరెవరు హాజరయ్యారు? రాష్ట్రపతి, అలాగే రక్షణ మంత్రి. ఎక్కడ? రాజస్థాన్ జైసల్మర్లో. ఏంటది? వాయుశక్తి IAF నిర్వహించింది. ఎందుకు నిర్వహించింది? ఈ యొక్క ఫైటర్ జెట్లను, హెలికాప్టర్లను, విమానాలను ప్రదర్శించడానికి, స్వదేశీయంగా అంటే భారతదేశంలో జరిగిన మేడ్ ఇన్ ఇండియా వాటిని ప్రదర్శించడానికి ఈ యొక్క విన్యాసాలు జరిగాయి. రైట్, నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్లో అగ్ని పరీక్ష ఉమ్మడి విన్యాసం. ఉమ్మడి మీన్స్ ఇద్దరు కలిసి, ఆ ఇండియన్ ఆర్మీలో ఇద్దరు దళాలు కలిసి జరిపిన విన్యాసం. అరుణాచల్ ప్రదేశ్లో భారత సైన్యానికి చెందిన స్పియర్ కార్ప్స్ మరియు ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ITBP సంయుక్తంగా నిర్వహించిన శిక్షణ విన్యాసం ఇది. ప్రాంతం అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. వివిధ దళాల మధ్య పోరాట సమన్వయాన్ని, అంటే స్పియర్ కార్ప్స్ మరియు ITBP పోరాట సమన్వయాన్ని మరియు కార్యాచరణ అనుసంధానాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ వినూత్న కార్యక్రమం చేపట్టింది. ఓకే, రైట్. నెక్స్ట్ వజ్రఘాట్ సైజ్. భారత సైన్యం యొక్క క్షేత్ర కాల్పుల మరియు యుద్ధ ధృవీకరణ విన్యాసం. K9 వజ్ర స్వయంచాలిత ఫిరంగి వ్యవస్థ ప్రదర్శన. ఈ K9 యుద్ధ ట్యాంకర్లు ఉంటాయి కదా, వాటికి పైన ఆర్టిలరీ గన్స్ ఉంటాయి. ఓకే, ఇది చూడండి ఇక్కడ ఇమేజ్లో. ఈ గన్స్ని ప్రదర్శించడానికి ఈ యొక్క విన్యాసం జరిగింది. ఓకే, నిర్వహణ సౌత్ కమాండ్ భారత సైన్యం. ప్రదేశం ఎక్కడ జరిగింది? పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, జైసల్మార్, థార్ ఎడారి ప్రాంతంలో. నాయకత్వం వైట్ టైగర్ డివిజన్, అదొక దళం ఇండియన్ ఆర్మీలో. ఈ విన్యాసాన్ని మెరుగుపరిచిన వ్యూహాలు, పద్ధతులు మరియు విధానాలు ధృవీకరించడానికి, అలాగే ఎడారి యుద్ధ పరిస్థితులను కార్యాచరణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఈ విన్యాసాలు నిర్వహించారు. రైట్, నెక్స్ట్ పోఖ్రాన్లో అగ్నివర్ష విన్యాసం నిర్వహించిన భారత సైన్యం. దక్షిణ కమాండ్ ప్రధాన కార్యాలయంలో ఆధ్వర్యంలో భారత సైన్యం రాజస్థాన్లోని జైసల్మర్ గల పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అగ్నివర్ష విన్యాసాన్ని నిర్వహించింది. ఫిబ్రవరి 24 నుండి మార్చి 9 వరకు జరిగాయి. ఎడారి సెక్టార్లో కార్యాచరణ సంసిద్ధతను మరియు సమీకృత పోరాట సామర్థ్యాన్ని ధృవీకరించడానికి ఈ విన్యాసాలు జరిగాయి. నెక్స్ట్ భారత వైమానిక దళానికి ఎయిర్ ఫోర్స్ చెందిన దక్షిణ వైమానిక కమాండ్ కలరీ లీప్ అనే అత్యంత వేగవంతమైన సంయుక్త సముద్ర విన్యాసాన్ని నిర్వహించింది. ఈ విన్యాసం లక్షద్వీప్ మరియు మినికాయ్ ద్వీప సమూహంలో జరిగింది. సంక్లిష్టమైన సముద్ర వాతావరణంలో సంయుక్త ప్రణాళిక, వేగవంతమైన బల ప్రదర్శన మరియు ఖచ్చితమైన కార్యాచరణ అమలు ధృవీకరించడమే ఈ విన్యాసం యొక్క లక్ష్యం. ఈ విన్యాసంలో సాయుధ దళాల ప్రత్యేక కార్యకలాపాల విభాగం మరియు భారత కోస్ట్ గార్డ్ దళం కూడా ఇందులో పాల్గొన్నాయి. అమోఘ్ జ్వాల. పూణే కేంద్రంగా పనిచేస్తున్న భారత సైన్యానికి చెందిన దక్షిణ కమాండ్ ఉత్తరప్రదేశ్లోని బబీనా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో అమోఘ్ జ్వాల విన్యాసాలు నిర్వహించారు. మార్చి 6 నుండి 18 వరకు 13 రోజుల పాటు ఈ విన్యాసాలు జరిగాయి. కొత్తగా చేర్చుకున్న అపాచీ అటాక్ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు
డ్రోన్ అండ్ కౌంటర్ డ్రోన్ వ్యవస్థలను, నెట్వర్క్ ఆధారిత యుద్ధరంగ ప్లాట్ఫామ్లను, యాంత్రిక దళాల మోహరింపును ధృవీకరించాయి. అమోఘ్ జ్వాల విన్యాసాలు ఆధునిక యుద్ధానికి సంబంధించి కొత్త కార్యాచరణ భావనలు, దళాల నిర్మాణాలు, విధానాలు మరియు నియమాలను ధృవీకరించాయి. నెక్స్ట్, ఆర్మీ షోకేసెస్ అపాచీ ఫైర్ పవర్ ఎట్ పోఖ్రాన్. బ్రహ్మాస్త్ర విన్యాసాలలో అపాచీ ఫైర్ పవర్ను ప్రదర్శించిన భారత సైన్యం ఏప్రిల్ 2026లో రాజస్థాన్లోని ఎడారి ప్రాంతంలో ఉన్న పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో బ్రహ్మాస్త్ర విన్యాసాలను విజయవంతంగా ముగించింది. ఈ సమీకృత విన్యాసంలో గాలిలో ట్యాంకులుగా తరచుగా పిలువబడే కొత్తగా సైన్యంలో చేర్చబడిన బోయింగ్ AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్లు మరియు ప్రాణాంతకమైన ఖచ్చితత్వం మరియు అధునాతన పోరాట సామర్థ్యాలు ప్రముఖంగా ప్రదర్శించబడ్డాయి. ఈ విన్యాసంలో భారత సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్లు AGM-114 హెల్ఫైర్ గగనతలం నుండి భూమికి ప్రయోగించే క్షిపణులు మొదటిసారిగా ప్రత్యక్షంగా ప్రయోగించాయి. వాస్తవం, లైట్ కాంబాట్ హెలికాప్టర్ ప్రచండ్ భారత స్వదేశీయంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి అటాక్ హెలికాప్టర్. ఓకే, గుర్తుంచుకోండి. నెక్స్ట్, భారత సైన్యం తన తొలి సముద్రయాన యాత్ర సముద్ర సాహస్ను ప్రారంభించింది. ఆర్టిలరీ రెజిమెంట్ను తన ద్విశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా చేపట్టిన సముద్ర సాహస్ యాత్రను ముంబైలోని మార్వే నుండి లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాత్ర ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చిరస్థాయి సముద్రయాన వారసత్వానికి నివాళిగా కూడా నిలిచింది. ఈ సముద్రయానం కొంకన్ తీరం నుండి వెంబడి సుమారు 520 నాటికల్ మైళ్ళ దూరాన్ని 4 దశల్లో పూర్తి చేసింది. ముంబై నుండి విజయదుర్గం, విజయదుర్గం నుండి గోవా, గోవా నుండి విజయదుర్గం మరియు విజయదుర్గం నుండి ముంబై. నాయకత్వం ఆర్టిలరీ రెజిమెంట్ ద్విశతాబ్ది ఉత్సవాల్లో భాగంగా యాత్రకు కెప్టెన్ షితిన్ నయర్ మరియు సుబేదార్ ప్రకాష్ పాండే నాయకత్వం వహించారు. నెక్స్ట్, ఎక్సర్సైజ్ దోస్తీ చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రైట్, దోస్తీ 17వ ఎడిషన్ దోస్తీ ఎక్సర్సైజ్ కోస్ట్ గార్డ్ విన్యాసాలు త్రైపాక్షిక ట్రైలాటరల్ ఎక్సర్సైజ్. దోస్తీ విన్యాసాలు 17వ ఎడిషన్ మాల్దీవులలో విజయవంతంగా ముగిసింది. ఈ ట్రైలాటరల్ ఎక్సర్సైజ్ అంటున్నాం. మొత్తం 3 దేశాలు ఇందులో పాల్గొంటాయి. ఈ త్రైపాక్షిక సముద్ర విన్యాసాలు జనవరి 17 నుండి జనవరి 19 వరకు జరిగాయి. ప్రాంతీయ భద్రతను పెంపొందించడానికి ఇది భారతదేశం, శ్రీలంక మరియు మాల్దీవుల కోస్ట్ గార్డ్ దళాలను ఏకతాటిపై తీసుకుని వచ్చింది. కాలక్రమేణా ద్వివార్షికం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. మొదటిసారి నిర్వహించింది 1991 భారతదేశం మరియు మాల్దీవులు నిర్వహించారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. స్టాటిక్ జీకేలో భాగంగా, అలాగే స్టేట్మెంట్ రూపంలో క్వశ్చన్లో భాగంగా. శ్రీలంక 2012లో జరిగింది. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. భారతదేశంకు శ్రీలంక మరియు మాల్దీవులు దోస్తీ బాగా స్నేహంగా ఉంటాయి, అలా గుర్తుంచుకోండి. నెక్స్ట్, అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ మరియు మిలాన్ 2026 విన్యాసం. అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష, మిలాన్ విన్యాసాలు మరియు IONS సదస్సు విశాఖపట్నంలో ఫిబ్రవరి 15 నుండి 25 వరకు జరిగాయి. ఈ 3 ప్రధాన సముద్ర సంబంధిత కార్యక్రమాలను భారత్ ఒకేసారి నిర్వహించడం ఇదే మొదటిసారి. రైట్, అంతర్జాతీయ నౌకాదళ సమీక్ష ఫ్లీట్ రివ్యూ ఒక చిరకాల నౌక సంప్రదాయం. ఇది మిత్ర దేశాల నౌకాదళాల నుండి నౌకలను, నావికులను ఒకే చోటకు చేర్చి విశ్వాసం, నిర్మాణం, పరస్పర గౌరవం మరియు కార్యాచరణ పరిజ్ఞానం కోసం ఒకే వేదికపై ఉపయోగపడుతుంది. యునైటెడ్ త్రూ ఓషన్స్ అనే ఇతివృత్తంతో దీనిని నిర్వహిస్తారు. భారత రాష్ట్రపతి సాయుధ దళాల సర్వోన్నత కమాండర్గా సముద్రంలో సమావేశమైన నౌకాదళాన్ని సమీక్షిస్తారు. భారతదేశంలో గతంలో 2 సార్లు 2001లో ముంబైలో మరియు 2016లో విశాఖపట్నంలో ఈ సమీక్ష జరగటం జరిగింది. అలాగే ఇప్పుడు 2026లో ఇది జరిగింది. నెక్స్ట్, మిలాన్ 2026 విన్యాసం ప్రతి 2 ఏళ్లకు ఒకసారి బహుళపక్ష నావిక అంటే మల్టీలాటరల్ ఎక్సర్సైజ్ కార్యాచరణ విన్యాసం కోసం డజన్ల కొద్దీ నావికా దళాల ఒకే చోటకు చేర్చింది. భారతదేశ ప్రతిష్టాత్మక బహుళ జాతీయ నావికా విన్యాసం యొక్క 13వ ఎడిషన్ 2026 సంవత్సరంలో జరిగింది. సౌభాతృత్వం, సహకారం, సమన్వయం అనే ఇతివృత్తంతో నిర్వహించబడుతుంది. మిలాన్ విన్యాసం 1995లో పోర్ట్ బ్లెయిర్లో 4 నావికా దళాలతో ప్రారంభించబడింది. నెక్స్ట్, IONS 9వ ఇండియన్ ఓషన్ నేవల్ సింపోజియం కాన్క్లేవ్ ఆఫ్ చీఫ్స్ సముద్ర భద్రత, HADR మరియు సమాచార మార్పిడిపై చర్చించేందుకు 25 సభ్య దేశాలు మరియు 9 పరిశీలక దేశాలకు చెందిన నౌకాదళ అధిపతులను ఈ 9వ సమావేశం ఒకే చాటకు చేర్చింది. భారత నౌకాదళం రెండవసారి అంటే 2026 నుండి 2028 వరకు అధ్యక్ష బాధ్యతలను చేపట్టింది. IONS మొట్టమొదటి సమావేశం ఫిబ్రవరి 2008లో న్యూఢిల్లీలో జరిగింది. అప్పుడు భారత నౌకాదళం 2 ఏళ్ల పాటు అధ్యక్షత వహించింది, 2008 నుండి 2010 వరకు. రైట్, నెక్స్ట్, ఇప్పుడు భారతదేశం వివిధ దేశాలతో కలిసి నిర్వహిస్తున్న మిలిటరీ ఎక్సర్సైజెస్.
13వ భారత్ కిర్గిస్తాన్ సంయుక్త సైన్య విన్యాసం ఖంజర్ 13వ ఎడిషన్ జరగడం జరిగింది 2026లో. ఇది ఎక్కడ జరిగిందంటే అస్సాంలోని మిస్మార్లో మిలిటరీ స్టేషన్లో జరిగింది. ఖంజర్ విన్యాసాన్ని మొదటిసారిగా 2011లో డిసెంబర్లో భారతదేశం నహాన్లో ప్రారంభించారు. వార్షికంగా ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ యొక్క విన్యాసం. ఓకే, దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. కిర్గిస్తాన్ కంజర్ అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. లేదా కిర్గిస్తాన్ కంగారు భారతదేశం అలా గుర్తుంచుకోండి జస్ట్. వజ్రప్రహార్ విన్యాసాలు 2026 హిమాచల్ ప్రదేశ్లోని బ్లఖ్లో ఉన్న స్పెషల్ ఫోర్సెస్ ట్రైనింగ్ స్కూల్లో భారత అమెరికా సైన్యాలు సంయుక్తంగా వజ్రప్రహార్ 16వ ఎడిషన్ నిర్వహించాయి. ఎడిషన్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. ఎన్నో ఎడిషన్ అని కూడా అడగొచ్చు, స్టేట్మెంట్ రూపంలో కానీ విడిగా క్వశ్చన్ రూపంలో కానీ. కాల వ్యవధి ఫిబ్రవరి 23 నుండి మార్చి 15 వరకు జరిగింది. ఇది భారత సైన్యం మరియు అమెరికా సైన్యం మధ్య జరుగుతున్న సంయుక్త స్పెషల్ ఫోరెక్స్ విన్యాసాలు. వాస్తవిక యుద్ధ పరిస్థితులలో కఠినమైన శిక్షణ ద్వారా మెరుగుపరుచుతున్న అధునాతన స్పెషల్ ఆపరేషన్స్ వ్యూహాలు, పద్ధతులు మరియు విధానాలు పరస్పరం మార్చుకోవడంపై ఈ సంవత్సరం దృష్టి సారించాయి. నెక్స్ట్, IIF కండక్ట్స్ జాయింట్ ఎక్సర్సైజ్ రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ఇండియన్ ఓషన్ రీజియన్. భారత వైమానిక దళం మరియు రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ ఫిబ్రవరి 9 నుండి 12 వరకు హిందూ మహాసముద్ర ప్రాంతంలో సంయుక్తంగా అక్కడికక్కడే ఇన్సైటు ఎయిర్ కంబాట్ పోరాట శిక్షణ విన్యాసాలను నిర్వహించాయి. భారత వైమానిక దళం అండమాన్ మరియు నికోబార్ దీవులలో వైమానిక స్థావరాల నుండి సుకోయ్ 30 MKI బహుళ ప్రయోజన యుద్ధ విమానాలను మోహరించింది. వీటికి తోడుగా సుదూర సముద్ర నిఘా కోసం IL-78 గగనతల ఇంధన ట్యాంకర్లను మరియు AWACN విమానాలు కూడా సహకరించాయి. రాయల్ థాయ్ ఎయిర్ ఫోర్స్ థాయ్ వైమానిక క్షేత్రాల నుండి పనిచేస్తున్న తమ సబ్ గ్రిపెన్ యుద్ధ విమానాలను ఈ విన్యాసాల్లో పాల్గొంది. భారతదేశం యొక్క సుదూర కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ మల్కా జలసంధి, ప్రపంచంలో జలసంధులు మల్కా స్ట్రైట్ సహా కీలకమైన భౌగోళిక వ్యూహాత్మక మార్గాల సమీపంలో ఈ విన్యాసాలు వ్యూహాత్మకంగా నిర్వహించబడ్డాయి. మొత్తం 7 చోట్ల ఈ యొక్క విన్యాసం జరిగింది. నెక్స్ట్, ధర్మా గార్డియన్. ఉత్తరాఖండ్లోని చౌబాటియాలో ధర్మా గార్డియన్ భారత్ జపాన్ సంయుక్త విన్యాసాలు జరిగాయి. ధర్మా గార్డియన్ యొక్క 7వ భారత్ జపాన్ సంయుక్త సైన్య విన్యాసాలు ఉత్తరాఖండ్లో చౌబాటియాలో ఉన్న ఫారెన్ ట్రైనింగ్ నోడ్లు నిర్వహించబడ్డాయి. 2026 ఫిబ్రవరి 24 నుండి మార్చి 9 వరకు జరిగిన ఈ ద్వైపాక్షిక విన్యాసాలలో భారత్ సైన్యానికి చెందిన లడక్ స్కౌట్స్ మరియు జపాన్ గ్రౌండ్ సెల్ఫ్ డిఫెన్స్ 4Xకు చెందిన 32వ ఇన్ఫాంటరీ రెజిమెంట్ నుండి చెరో 120 మంది సిబ్బంది, అటు భారత సైన్యం నుండి 120 మంది, జపాన్ నుండి 120 మంది సిబ్బంది పాల్గొన్నారు. లక్ష్యం సైనిక సహకారాన్ని బలోపేతం చేయడం మరియు పాక్షిక పట్టణ వాతావరణంలో సంయుక్త కార్యకలాపాలు చేపట్టడానికి ఉమ్మడి సామర్థ్యాన్ని పెంపొందించడం. ఈ విన్యాసాలు ప్రతి సంవత్సరం భారత్ మరియు జపాన్లో ఒకదాని తర్వాత ఒకటిగా నిర్వహించబడతాయి. ఒక సంవత్సరం భారత్లో, ఒక సంవత్సరం జపాన్లో, ఆ తర్వాత భారత్లో, ఆ తర్వాత జపాన్లో, అలా జరుగుతూ ఉంటాయి ఈ విన్యాసాలు. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. ధర్మా గార్డియన్ భారత్ మరియు జపాన్లో ధర్మంగా ఉంటాయి దేశాలు. ఓకే, అలా గుర్తుంచుకోండి జస్ట్. నెక్స్ట్, భారత్ మరియు జపాన్ మధ్య ఇతర ఎక్సర్సైజెస్. మలబార్. భారత్ మరియు జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా కలిసి మలబార్ అనేక నౌకాదళ యుద్ధ విన్యాసాలు పాల్గొంటాయి. జిమెక్స్ నౌకాదళం, షినుమైత్రి వాయుసేన ఎయిర్ ఫోర్స్ ఈ విన్యాసాలు నిర్వహిస్తాయి. నెక్స్ట్, సంయుక్త విన్యాసాలు లామిటై 2026. భారత సాయుధ దళాలు మరియు షీసెల్స్ రక్షక దళాల మధ్య ప్రతి 2 ఏళ్లకు ఒకసారి ఈ సైనిక విన్యాసాలు 11వ ఎడిషన్ 2026 మార్చి 9 నుండి మార్చి 20 వరకు షీసెల్స్ డిఫెన్స్ అకాడమీలో జరిగింది. ఈ విన్యాసాలు మొదటిసారిగా భారత సైన్యంలోని 3 విభాగాలు అంటే సైన్యం, అస్సాం రెజిమెంట్, భారత నౌకాదళం INS త్రికండ్ మరియు భారత వైమానిక దళం C-130 విమానాలు పాల్గొన్నాయి. అంటే 3 దళాలు కలిసి ఈ విన్యాసాలలో పాల్గొనడం ఇదే మొదటిసారి. ఓకే, కొరియల్ భాషలో స్నేహం, ఫ్రెండ్షిప్ అనే అర్థం వచ్చే లామిటై అనేది ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి నిర్వహించే ఒక శిక్షణ కార్యక్రమం. దీన్ని 2001లో సీషెల్స్ నుండి నిర్వహిస్తున్నారు. ఓకే, రైట్. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. లామిటై అంటే స్నేహం. ఎవరితో స్నేహం? భారతదేశం. సీషెల్స్ మనకు బాగా తెలుసు. భారత్ ఇండియన్ ఓషన్ పేరు గుర్తుంది కదా, సి అనుకోండి. ఇండియన్ ఓషన్ సీషెల్స్. భారత్ ఇండియన్ ఓషన్కి స్నేహంగా ఉంటుంది, అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. లేదా సీషెల్స్ దేశానికి స్నేహపూర్వకంగా ఉంటుందని గుర్తుంచుకోండి జస్ట్. ఓకే, నెక్స్ట్, భారత్ ఈజిప్ట్ సంయుక్త ప్రత్యేక దళాల విన్యాసం సైక్లోన్ 4. ఈజిప్ట్లో భారత్ ఈజిప్ట్ సంయుక్త ప్రత్యేక విన్యాసం ప్రారంభించడం జరిగింది. భారతదేశం ఈజిప్ట్ సంయుక్త ప్రత్యేక దళ విన్యాసం సైక్లోన్ 4 యొక్క 4వ విన్యాసం ఈజిప్ట్లో
ఆన్షాస్లో నిర్వహించబడింది. 2026 ఫిబ్రవరి 9 నుండి ఏప్రిల్ 17 వరకు జరిగింది. ఇది భారతదేశం మరియు ఈజిప్ట్ ఏకాంతంగా నిర్వహించే వార్షిక కార్యక్రమం, అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. సైక్లోన్, ఈజిప్ట్లో ఎడారి ప్రాంతం కదా, మమ్మీస్ అవి ఉంటాయి కదా, అక్కడ సైక్లోన్ ఇసుక తుఫాన్లు వస్తాయని అలా గుర్తుంచుకోండి. ఓకే, భారత్ మరియు ఈజిప్ట్ జస్ట్ అలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్, డస్ట్ లింక్ 2026 విన్యాసాలు. భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ సంయుక్త సైనిక విన్యాసాలను డస్ట్ లింక్ 7వ ఎడిషన్ను 2026 ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 25 వరకు ఉజ్బెకిస్తాన్లో నమంగన్లో గల గురుమార్స్రాయ్ ఫీల్డ్ ట్రైనింగ్ ఏరియాలో నిర్వహించబడింది. ఇది ప్రతి సంవత్సరం భారత్ మరియు ఉజ్బెకిస్తాన్ ఏకాంతరంగా నిర్వహించబడే ఒక కార్యక్రమం. పాల్గొంటున్న దళాలు మొత్తం సుమారు 120 మంది సిబ్బంది. ఇందులో 60 మంది సభ్యుల భారత బృందం, మహార్ రెజిమెంట్ మరియు భారత వైమానిక దళం నుండి, మరియు దానికి అనుగుణంగా 60 మంది సభ్యుల ఉజ్బెకిస్తాన్ సైన్యం మరియు వైమానిక దళం పాల్గొంటున్నాయి. లక్ష్యం సైనిక సహకారాన్ని పెంపొందించడం మరియు పాక్షిక పర్వత ప్రాంతాలను సంయుక్త కార్యకలాపాలకు నిర్వహించడానికి ఉమ్మడి సామర్థ్యాలను మెరుగుపరచడం. దీన్ని ఇలా గుర్తుంచుకొని ట్రై చేయండి. డస్ట్ లింక్. అలాగే ఉజ్బెకిస్తాన్లో బేక్ అంటే మనం ఏదైనా ఇటుకలను బేక్ చేస్తే పొగ వస్తుంది కదా, జస్ట్ అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. బేక్, డస్ట్ అలా గుర్తుంచుకొని ట్రై చేయండి. భారత్, ఉజ్బెకిస్తాన్. నెక్స్ట్, భారత్ మరియు కంబోడియా ద్వైపాక్షిక సైనిక విన్యాసాలు. సిన్బ్యాక్స్ 2 రెండవ విడత 2020లో జరగడం జరిగింది. కంబోడియాలోని కాంపాంగ్ పేయు ప్రావిన్స్లో ఉన్న క్యాంప్ బాసిల్లో జరిగాయి. భారత్ కంబోడియా దళాల మధ్య పరస్పరం సహకారం, సమన్వయం మరియు కార్యాచరణ సమన్వయం పెంపొందించడం ఈ విన్యాసం యొక్క ప్రాథమిక లక్ష్యం. భారత సైన్యం 120 మంది సిబ్బంది ఉండగా కంబోడియా దళం 160 మంది సిబ్బంది ఉన్నారు. దీన్ని ఇలా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. సిన్బ్యాక్స్, సిన్బ్యాక్స్ అలా గుర్తుంచుకోండి జస్ట్. నెక్స్ట్, ఆస్ట్రేలియా పిచ్ బ్లాంక్ విన్యాసాలు. ఆస్ట్రేలియా యొక్క పిచ్ బ్లాంక్ 2026 విన్యాసాలు భారతదేశం పాల్గొంది. ఈ విన్యాసాలు జూలై 20 నుండి ఆగస్టు 7 వరకు క్వీన్స్లాండ్లో జరిగాయి. ఈ విన్యాసాలు భారతదేశం సహా 19 దేశాలు, 100కు పైగా విమానాలు, 4400 పైగా సిబ్బందితో పాల్గొంటాయి. ఇది రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. బహుళ జాతి విన్యాసం అంటే అనేక దేశాలు ఇందులో పాల్గొంటాయి. విశాలమైన జనావాసాలు లేని ప్రాంతాలపై రాత్రిపూట విమానాలను నడపడంపై దృష్టి సారించడం వల్ల పిచ్ బ్లాక్ అనే పేరు వచ్చింది. నెక్స్ట్, కాన్క్వెస్ట్ 2026. ఇది వార్షిక బహుళ జాతి సంయుక్త శాంతి పరిరక్షక సైనిక విన్యాసం. 23వ ఎడిషన్ జరిగింది. మంగోలియాలోని ఉలాన్ బతార్లో ఉన్న 5 హిల్స్ శిక్షణా కేంద్రంలో ప్రారంభించి జరగడం జరిగింది. ఈ భారత సైనిక బృందంలో 40 మంది సిబ్బంది పాల్గొన్నారు. వీరిలో జాట్ రెజిమెంట్కు చెందిన ఒక బెటాలియన్ సైనికులు, ఇతర దళాలు మరియు సేవల సిబ్బంది కూడా పాల్గొన్నారు. ఈ విన్యాసాలు మంగోలియన్ సాయుధ దళాలు ఆతిథ్యం ఇస్తుండగా యుఎస్ పసిఫిక్ కమాండ్ సహ ప్రయోజత్వం వహిస్తుంది. ఓకే, కాన్క్వెస్ట్. మంగోలియాలో మ్యాంగో అనుకోండి. మనం కానా తిన్నారా లేదా, మ్యాంగోని తిన్నావా, కానా పీనా అంటాం కదా, అలా గుర్తుంచుకోండి జస్ట్. క్వెస్ట్, మంగోలియా అక్కడ జరిగింది. అలాగే మంగోలియా నిర్వహిస్తుంది. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి చార్టర్డ్ యొక్క 7వ అధ్యాయం క్రింద శాంతి సహాయక కార్యకలాపాల్లో పాల్గొన్న సైన్యాల మధ్య పరస్పర సహకారాన్ని మరియు సమన్వయాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. కాన్క్వెస్ట్ విన్యాసాల చివరి ఎడిషన్ 2025లో మంగోలియాలో నిర్వహించబడి జరిగింది. ఈ విన్యాసాలు మొదటిగా 2003 సంవత్సరంలో అమెరికా మరియు మంగోలియా సాయుధ దళాల మధ్య ద్వైపాక్షిక కార్యక్రమం ప్రారంభమయ్యాయి. 2006 నుండి ఇది బహుళ జాతీయ కార్యక్రమంగా మారింది. నెక్స్ట్, దక్షిణ కొరియా మరియు అమెరికా సంయుక్త వైమానిక విన్యాసాలు. బడ్డీ స్క్వాడ్రన్. ఈ యొక్క బడ్డీ స్క్వాడ్రన్ ప్యాంగ్టెక్లో ఉన్న ఓసాన్ ఎయిర్ బేస్లో సంయుక్త వైమానిక విన్యాసాలు నిర్వహించారు. బడ్డీ స్క్వాడ్రన్ గతంలో బడ్డీ వింగ్ అని పిలిచేవారు. ఇది దక్షిణ కొరియా మరియు అమెరికా మధ్య వదంతుల వారీగా నిర్వహించే ఒక బెటాలియన్ స్థాయి విన్యాసం. ఒకసారి అక్కడ, ఒకసారి ఇక్కడ జరుగుతాయి. ఈ ప్రాంతం సంయుక్త కార్యాచరణ సంసిద్ధతను బలోపేతం చేస్తూ గాలికి సంబంధించిన వ్యూహాలను పంచుకోవడం మరియు 4వ, 5వ తరం ఫైటర్ జెట్లను ఉపయోగించి సమీకృత వ్యూహాలను శిక్షణ నిర్వహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. దక్షిణ కొరియా మరియు అమెరికా మధ్య ఫ్రీడమ్ షీల్డ్ విన్యాసాలు. దక్షిణ కొరియా మరియు యునైటెడ్ స్టేట్స్ మార్చి 9 నుండి 19 వరకు ఫ్రీడమ్ షీల్డ్ పేరుతో భారీ సంయుక్త సైనిక విన్యాసం నిర్వహించారు. ఈ వార్షిక విన్యాసం రక్షణాత్మక స్వభావం కలది. నెక్స్ట్, సీ డ్రాగన్ 2026 జలంతరగామి వ్యతిరేక యుద్ధ విన్యాసం, యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్. భారత నౌకాదళం పాల్గొంది. భారత నౌకాదళం P-81 సముద్ర గస్తీ విమానంతో ఈ విన్యాసంలో పాల్గొంది. సీ డ్రాగన్ విన్యాసం అనేది గ్వామ్ సమీపంలో పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో అమెరికా నేతృత్వంలో నిర్వహించే ఒక బహుళ జాతి
ఏఎస్డబ్ల్యూ విన్యాసం ఇండో పసిఫిక్ సముద్ర భద్రతా దళాన్ని సహకారాన్ని బలోపేతం చేస్తూ అమెరికా నౌకాదళం దీని వార్షిక బహుళ జాతి జనతగామి వ్యతిరేక యుద్ధ శిక్షణ విన్యాసంగా ప్రారంభించింది. ఇందులో పాల్గొనే సభ్య దేశాలు ఇండో పసిఫిక్ భాగస్వామ్యంలోని సముద్ర బలగాలు ఉంటాయి. భారత నౌకాదళం, యునైటెడ్ స్టేట్స్ నౌకాదళం, జపాన్ సముద్ర స్వీయ రక్షణ దళం, రాయల్ ఆస్ట్రియన్ వైమానిక దళం, రాయల్ న్యూజిలాండ్ వైమానిక దళం, అండర్సన్ వైమానిక దళం స్థావరం పసిఫిక్ మహాసముద్రంలోని అమెరికా భూభాగమైన గ్వామ్లో ఉంది. నెక్స్ట్, బహుళ పక్ష విన్యాసం మల్టీలెటరల్ మిలిటరీ ఎక్సర్సైజ్ ప్రగతి 2026 హిందూ మహాసముద్ర ప్రాంతంలో వృద్ధి మరియు పరివర్తన కోసం ప్రాంతీయ సైన్యాల భాగస్వామ్యం అనే బహుళపక్ష సైనిక విన్యాసం యొక్క తొలి ఎడిషన్ మేఘాలయలోని ఉమ్రోయ్ మిలిటరీ స్టేషన్లో జరిగింది. 12 మిత్ర దేశాలు భూటాన్, కంబోడియా, ఇండోనేషియా, లావోస్, మలేషియా, మాల్దీవ్స్, మయన్మార్, నేపాల్, ఫిలిప్పైన్స్, సీషెల్స్, శ్రీలంక మరియు వియత్నాంలు పాల్గొన్నాయి. తిరుగుబాటు నిరోధక మరియు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలపై దృష్టి సారించింది. నెక్స్ట్, 9 సంవత్సరాల తర్వాత దక్షిణ కొరియా, జపాన్ సంయుక్తంగా సముద్ర శోధక విన్యాసం నిర్వహించింది. సారెక్స్ 2026 11వ ఎడిషన్ 1999లో ప్రారంభించబడింది. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి సారెక్స్ విన్యాసం జరుగుద్ది. కొరియా ద్వీపకల్పం సమీపంలో జిల్లాలో సముద్ర ప్రమాదాలు జరిగినప్పుడు ఇరు దేశాల నౌకాదళ మధ్య సమన్వయ ప్రతిస్పందనల కోసం అవసరమైన విధానాలను శిక్షణ ఇవ్వడానికి రూపొందించబడింది. నెక్స్ట్, రింపాక్ 2026 ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ సముద్ర విన్యాసమైన రిమ్ ఆఫ్ ది పసిఫిక్ రింపాక్ 2026 అమెరికా అధికారికంగా ప్రారంభించింది. ఈ విన్యాసం 30వ ఎడిషన్ జరిగింది. ఇది 2026 జూలై 24 నుండి జూలై 31 వరకు జరిగింది. ఇందులో 31 దేశాలు బహుళ దేశీ దళం పాల్గొంటుంది. ఇందులో సుమారు 40 మంది ఉపరితల నౌకలు, 5 జలత్రగాములు, 140 విమానాలు మరియు 25,000 మంది పైగా సిబ్బంది భాగస్వాములు అవుతున్నారు. ఈ విన్యాసంలో భారత నౌకాదళం కూడా పాల్గొంది. భారత్ మొదటిసారిగా 2014లో రింపాక్లో పాల్గొంది. రింపాక్ 2026 యొక్క ఇతివృత్తం భాగస్వామ్యులు సమగ్రమైన మరియు సంసిద్ధమైన పార్ట్నర్స్ ఇంటిగ్రేటెడ్ అండ్ ప్రిపేర్డ్. యుఎస్ నావికాదళం యొక్క పసిఫిక్ ఫ్లీట్ ఆధ్వర్యంలో ఇది పసిఫిక్ మహాసముద్రంలోని హవాయి దీవులలో మరియు దాని పరిసర ప్రాంతాల్లో ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ఇది మొట్టమొదట 1971లో ప్రారంభమైంది. ఇది మిత్ర దేశాల, భాగస్వామ్య దేశాలు మరియు సమిష్ట సామర్థ్యాలను బలోపేతం చేయడం, స్వేచ్ఛాయుత బహిరంగ ఇండో పసిఫిక్ ప్రోత్సహించడానికి ఒక ప్రత్యేక శిక్షణ అవకాశాన్ని అందిస్తుంది. నెక్స్ట్, వాలియంట్ స్టీల్డ్ 2026 మరియు రెజల్యూట్ డ్రాగన్ 2026. యునైటెడ్ స్టేట్స్ 2 ప్రధాన పసిఫిక్ సైనిక విన్యాసాలు ఏకకాలంలో ప్రారంభించింది. వాలియంట్ షీల్డ్ మరియు రెజల్యూట్ డ్రాగన్ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంది. అత్యంత తీవ్రమైన కలిగిన బహుళ జాతి క్షేత్ర శిక్షణ విన్యాసం జూన్ 22 నుండి జూలై 1 వరకు నిర్వహించింది. మొదట 2006లో ఏకపక్షంగా కేవలం యుఎస్ మాత్రమే పాల్గొనే సైనిక విన్యాసం ప్రారంభించింది. 2024లో సముద్రం, గాలి, భూమి, అంతరిక్షం మరియు సైబర్ స్పేస్ అంతటా మిత్ర దేశాల పోరాటం దళాలు సజావుగా ఏకీకృతం చేసే ఒక ప్రధాన బహుళపక్ష వేదికగా రూపాంతరం చెందింది. ప్రధాన దేశం యునైటెడ్ స్టేట్స్. పాల్గొంటున్న ప్రధాన దేశాలు జపాన్, ఆస్ట్రేలియా, కెనడా మరియు న్యూజిలాండ్. గ్వామ్ ఉత్తర మరియానా దీవులలో జపాన్ మరియు ఫిలిప్పీన్స్ సముద్రంలో మరియానా దీవుల రేంజ్ కాంప్లెక్స్లో సహా చుట్టుపక్కల జలాల్లో నిర్వహించబడింది. నెక్స్ట్, రెజల్యూట్ డ్రాగన్ ఇది జూన్ 19 నుండి జూన్ 30 వరకు జపాన్లో నిర్వహించబడిన వార్షిక ద్వైపాక్షిక క్షేత్ర శిక్షణ విన్యాసం. పాల్గొన్న దేశాలు యునైటెడ్ స్టేట్స్ మరియు జపాన్. కుషు మరియు నాన్సే దీవుల్లో నిర్వహించబడింది. ఇందులో యుఎస్ సైన్యం, నౌకాదళం, వైమానిక దళం మరియు జపాన్ స్వీయ రక్షణ దళాలు ఏకీకృతం చేయబడ్డాయి. నెక్స్ట్, సంయుక్త నావికా శిక్షణ కోసం శ్రీలంకలో పర్యటించిన ఐఎన్ఎస్ నిరీక్షక్ భారత నౌకాదళానికి చెందిన డైవింగ్ సపోర్ట్ మరియు సబ్మెరైన్ రెస్క్యూ వెజల్ అయిన ఐఎన్ఎస్ నిరీక్షక్ శ్రీలంకలోని కొలంబోలో ఓడరేలో చేరుకుంది. ఏప్రిల్ 21 నుండి 27 తేదీల మధ్య జరగనున్న ద్వైపాక్షిక డైవింగ్ విన్యాసం ఐఎన్ఎస్ఎల్ఎన్ డైవెక్స్ 2026 యొక్క 4వ ఎడిషన్లో ఇది పాల్గొనడం జరిగింది. డైవెక్స్ అనే భారతదేశం మరియు శ్రీలంక మధ్య పాతుకుపోయిన సముద్ర భాగస్వామ్య నిదర్శనం నిలిచే ఒక కీలకమైన ద్వైపాక్షిక కార్యక్రమం. భారతదేశ మానవతా సహాయం కార్యక్రమంలో భాగంగా భారతదేశ ప్రభుత్వం ఆరోగ్య మైత్రి చొరవ కింద ఈ నౌక శ్రీలంక అధికారులకు 2 భీష్మ భారత హెల్త్ ఇనిషియేటివ్ ఫర్ సహయోగ్ హిత మరియు మైత్రి క్యూబులను అందించింది. 6,200 వరకు అత్యవసర కేసులు నిర్వహించగల సామర్థ్యం ఉన్న అత్యధిక పోర్టబుల్ వైద్య యూనిట్ వేగవంతమైన ప్రతిగా అందించడానికి రూపొందించబడిన మరియు ప్రాథమిక ప్రక్రియల కోసం అవసరమైన మందులు, శాస్త్రశిక్ష పరికరాలతో అమర్చబడి ఉన్నాయి. ఈ భీష్మ అనే ట్యూబ్స్. ఐఎన్ఎస్ నిరీక్షక్ భారతదేశ నౌకాదళం చెందిన ఒక డైవ్ సపోర్ట్ మరియు జలంతరగామి రెస్క్యూ నౌక. 1985లో మగడౌ షిప్ బిల్డర్స్ నిర్మించిన ఈ నౌక 1949లో నౌకాదళం సేవలో ఉంది. అయితే 1995 నుండి అధికారికంగా ఇది ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ఇక్కడ మరికొన్ని విన్యాసాలు ఉన్నాయి. అవి ఆస్ట్రేలియా,
ఆస్ట్రాహిండ్ ఏ దేశంతో? భారతదేశం జరుగుతుంది. బంగ్లాదేశ్ సంప్రీతి భారతదేశంతోనే. చైనా హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఫ్రాన్స్ శక్తి. ఇండోనేషియా గరుడ శక్తి. కజకిస్తాన్ ప్రబల్ జోస్తక్. కిర్గిస్తాన్ కంజర్. మాల్దీవులు ఎక్వేరన్. మంగోలియా నామిడిక్ ఎలిఫెంట్. మయన్మార్ ఇంపెక్స్. నేపాల్ సూర్యకిరణ్. నెక్స్ట్ ఒమాన్ అల్నగా. రష్యా ఇంద్ర. షీషెల్స్ లామిటై. శ్రీలంక మిత్రశక్తి. థాయిలాండ్ మైత్రి. యూకే అజయ్ వారియర్. యుఎస్ఏ యుద్ధాభ్యాస్ మరియు వజ్రప్రహార్. ఇవన్నీ విన్యాసాలు భారతదేశంతో నిర్వహించడం జరుగుతుంది ఈ దేశాలు. రైట్, ఇంతవరకు మనం 2026 సంవత్సరంలో వార్తల్లో నిలిచిన మిలిటరీ ఎక్సర్సైజెస్ను పోటీ పరీక్షల కోణంలో డిస్కస్ చేయడం జరిగింది. అలాగే కొన్ని మెమరీ హింట్స్ ద్వారా గుర్తుంచుకోవడానికి మనం డిస్కస్ చేసాం. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.